హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇది వరకు వైసీపీలో రోజా, అంబటి, కొడాలి నాని ఇంకా చాలా మంది మాట్లాడేవారు. అయితే వారందరూ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ను అవహేళన చేసే, జగన్ భజన చేసే స్పెషలిస్టులు మాత్రమే. కనుక వారు విధానపరమైన అంశాల గురించి మాట్లాడేవారు కారు. వాటి కోసం వైసీపీలో ఓ స్పెషలిస్ట్ ఉండేవారు. ఆయనే సజ్జల రామకృష్ణారెడ్డి. విశాఖ రాజధాని మొదలు వివేక హత్య కేసు వరకు ఎటువంటి ముఖ్యమైన అంశాలపైన ఆయనే మాట్లాడేవారు. జగన్ చెప్పాలనుకున్న విషయాలు ఆయనే చెప్పేవారు. పనిలో పనిగా జగన్కు శల్యసారథ్యం కూడా చేస్తుండేవారు. ఈసారి 175 సీట్లు మనకే అంటూ జగన్ తన మంత్రులు, ఎమ్మెల్యేలకు కళ్లకు గంతలు కడితే జగన్కు సజ్జల గంతలు కట్టారని చెప్పవచ్చు. మంత్రులు, ఎమ్మెల్యేలు జగన్మోహన్ రెడ్డిని కలవనీయకుండా సజ్జల రామకృష్ణారెడ్డి సైంధవుల్లా అడ్డుపడుతున్నారని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి వంటి వారు చెప్పి వెళ్లిపోయినప్పటికీ జగన్ మేల్కోలేదు. సజ్జల్నే నమ్ముకొని నిండా మునిగారు. బహుశా ఇప్పటికీ జ్ఞానోదయం అయిందో ఏమో. ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డిని పక్కన పెట్టినట్లు సమాచారం. శాసనసభలో జగన్కు ప్రతిపక్ష నేత హోదా, రాష్ట్రంలో వైసీపీ కార్యాలయాలకు నోటీసులు, జగన్ సెక్యూరిటీ తదితర అంశాలపై మీడియాలో వస్తున్న వార్తలు, టీడీపీ నేతల విమర్శలకు పేర్ని నాని చేత జవాబులు చెప్పించడం చూస్తే జగన్మోహన్ రెడ్డి సజ్జలను పక్కన పెట్టినట్లే అనిపిస్తోంది. ఇది నిజమా కాదా అనేది రాబోయే రోజుల్లో స్పష్టమవుతుంది. ఇది వరకు జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అధికార మదం కళ్ళకి కాట్రాక్ట్ పొరలా కప్పేసింది కనుక జగన్ తన చుట్టూ ఉన్న వారిలో భజన బృందాలను, శ్రేయోభిలాషులను గుర్తించలేకపోయారని సరిపెట్టుకోవచ్చు. కానీ ఓటమి తర్వాత అయినా శ్రేయోభిలాషులను గుర్తించగలరా? తనను తాను సమూలంగా ప్రక్షాళన చేసుకోగలరా అంటే ఆయన మాటలు, ఆలోచనలు, లేఖలు సాధ్యం కాదని స్పష్టం చేస్తున్నాయి.